పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చెప్తూ ఉన్నారు భారత్తో శాంతి చర్చలకు సిద్ధము అని చెప్పి. శాంతి ఉంటేనే మేము టెర్రరిజంని ఆపడంలో భారత్కి సహకరిస్తామంటూ ఉన్నారు. ఒక ట్విస్ట్ పెట్టారు. ఇది ఇక్కడ భారత్ చాలా క్లియర్గా చెప్తోంది. మోదీ చాలా స్పష్టంగా చెప్పారు, పాకిస్తాన్తో చర్చలు అంటే అవి ఉగ్రవాదం మీద లేకపోతే అండ్ పిఓకే మీద అని చెప్పేసి. అండ్ షహబాజ్ షరీఫ్ ఈ ట్విస్ట్ ఇస్తున్నారు, మన రెండు దేశాల మధ్య శాంతి ఉండాలి, శాంతి ఉంటే కలిసి ఉగ్రవాదాన్ని ఎదుర్కొందాం అంటున్నారు. ఏంటి పాకిస్తాన్ వ్యూహం ఏంటి ఇక్కడ? అవునండి, నిన్న మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు, ఎక్స్ప్లిసిట్గా చెప్పేశారు. మేము మీ పాకిస్తాన్తో మాట్లాడవలసి వస్తే కేవలం రెండు విషయాలు, ఒకటి టెర్రరిజం, రెండు పిఓకే, ఇంకా ఏ విషయం మీద ఉండదు, దిస్ వన్స్ ఫర్ ఆల్ అని డైరెక్ట్ కొండ బద్దలు కొట్టి చెప్పేశారు ఆయన స్టైల్లో. అదేవిధంగా ప్రధానమంత్రి కూడా చెప్పేశారు, ట్రేడ్ అండ్ టాక్స్ ఏకంగా జరగవు, అదేవిధంగా బ్లడ్ అండ్ వాటర్ కలిసి వెళ్ళవు, ఓకే, ట్రేడ్ టాక్స్, ట్రేడ్ అదేవిధంగా టెర్రరిజం వెళ్ళవని 3 మాటలు చెప్పేశారు. ఇంకా భారతదేశం చెప్పేసింది, మీతో మేము చర్చించవలసి వస్తే ఓన్లీ టెర్రరిజం పిఓకే అని చెప్పేస్తాను. కానీ ఇప్పుడు షహబాజు నిన్న భారత్ ప్రధాని అదంపూర్ ఎయిర్ బేస్కి వెళ్ళినట్టు వాళ్ళ ఎయిర్ బేస్కి వెళ్ళారు, అక్కడ కామ్రాని. మనమేమో S-400 పెడితే ఆయన వెనకాల ఫోటోగ్రాఫ్లు ఉన్నాయన్నమాట, పెద్ద బ్యానర్స్ పెట్టుకున్నారన్నమాట, నిజమైన యుద్ధ విమానాలు కూడా పెట్టలే. అక్కడికి వెళ్ళి పెద్ద ట్విస్ట్ ఇస్తున్నాడు అనమాట. ఇది ఎందుకు ట్విస్ట్ అంటే దీని వెనకాల చాలా డిప్లొమసీ ఉంది, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, అంత ఈజీ కాదండి. ఇంటర్నేషనల్ సమాజంతో మనం మాట్లాడుతున్నాం, ఆయన కూడా ఇంటర్నేషనల్ సమాజంతో మాట్లాడుతున్నాం, అంతర్జాతీయ సమాజంతో. వాళ్ళతో మేమేదో పెద్ద గొప్పవాళ్ళమని చెప్పుకోవాలన్నమాట పాకిస్తాన్ ప్రజల దగ్గర. ఆయన ఏమంటున్నాడు, భారత్ పాకిస్తాన్లు సీటు కూర్చుని శాంతి చర్చలు చేద్దాం, శాంతి వచ్చిన తర్వాత టెర్రరిజాన్ని అరికట్టడానికి మేము పాటుపడుతున్నాం అంటున్నాం. భారతదేశం ఏమంటుంది, టెర్రరిజం ఫస్ట్ మాట్లాడు, పిఓకే కోసం ఫస్ట్ మాట్లాడంటే ఆయన ఏమంటున్నాడు, ముందు కాశ్మీర్ ఇలాంటి విషయాల మీద మనం మాట్లాడుకుని శాంతి వచ్చిన తర్వాత మేము టెర్రరిజాన్ని కోఆపరేట్ చేస్తాం, అప్పుడు దాకా మేము టెర్రరిజం ఆపము అని చెప్పినట్టు వేసినట్టే. ఇది అంతర్జాతీయ సమాజానికి ఎలా ఉంటుంది, భారతదేశానికి ఎలా ఉంటుందో చూద్దాం. ప్రపంచ సమాజానికి మిగిలిన దేశాలకు ఎలా ఉంటుందంటే, పాకిస్తాన్ శాంతి చర్చలకు రెడీ అయ్యింది అని చెప్పడానికి. మాకు IMF రుణాలు ఇవ్వండి, FATFలోకి పెట్టకండి, మమ్మల్ని గ్రే లిస్టులో పెట్టకండి, మమ్మల్ని ఎలేయకండి, మమ్మల్ని ఏకాకిం చేయొద్దని చెప్పడం అనమాట. మేము శాంతి చర్చలకు రెడీ అండి, భారత్తో రెడీ అయిపోయాం అని చెప్పడం అనమాట. కానీ భారత్ అడిగేది ఏంటి, టెర్రరిజం ముందు మాట్లాడమంటుంది, బ్లడ్ వాటర్ ఇవన్నీ కలిసి ప్రవహించమని చెప్తుంది. చూడండి ఎంత డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నాడో. భారతదేశానికి తెలుసు, భారతదేశం ఈ విషయాన్ని ఒప్పుకోదు, ఫస్ట్ టెర్రరిజాన్ని ఆపుకో అప్పుడు శాంతి చర్చలు కూర్చుందామంటది. అది ఎప్పుడు నుంచి, యుద్ధానికి ముందు నుంచి కూడా మాట్లాడుతుంది. ఇదనమాట భారత్ పాకిస్తాన్లకు మధ్యన ఒక డిప్లొమాటిక్ ఉంది. కానీ ఇక్కడ గుడ్లో మెల్లలాగా ఒక అద్భుతం జరిగింది. అదేంటి ఆ అద్భుతం ఏంటంటే, ట్రంప్ ఏమంటున్నాడు, నేను మీడియేషన్ అంటున్నాడు. కానీ భారత్ ఏమంటుంది, ఈ కాశ్మీరు భారత పాకిస్తాన్ల మధ్య ఏ సమస్య అయినా ఇది ద్వైపాక్షికమే, అంటే రెండు దేశాలే కలిసి మాట్లాడుకోవాలి, ప్రపంచంలో ఏది మిడిల్ మ్యాన్గా అంటే మేము మధ్యవర్తిగా అవసరం లేదంటుంది. నిన్న పాకిస్తాన్ కూడా ఈ మాటలు అది ఒప్పుకుంది, మేము ద్వైపాక్షికంగా మేము రెడీ, మిడిల్ మ్యాన్ని ఎవరిని రమ్మని అనలేదు. అదొకటి మంచిది, అదొకటి అయితే ఒప్పుకున్నాడు సగం. సో ఏదేమైనా పాకిస్తాన్ గేమ్ ప్లాన్ చేయడం మొదలైంది. మాదే విజయం అని చెప్పుకుంటున్నారు, ప్రజల దగ్గర గాంభీర్యం వెళ్ళిపోతున్నారు. కానీ పాకిస్తానీ మాత్రం వీళ్ళని ఆర్మీని గవర్నమెంట్ని నమ్మేలా లేరు. కాకపోతే ఏదోలాగా అంటే ఇప్పుడు పాకిస్తాన్ నెత్తి మీద ఒకటి ఉంది, ఏది ఓటమి అయ్యింది కాబట్టి తప్పకుండా చర్చలకు రావాలి, మేము వెళతాం బాబు భారత్, మేము చర్చలకు వస్తాం అని చెప్పినట్టయితే అయ్యింది. అయితే షహబాజ్ షరీఫ్ విజయం ప్రకటించుకున్నారు కదా, ఇది పాకిస్తానీల విజయం అని చెప్పేసి, భారత్ గెలిచింది, మాకు ఎటువంటి నష్టం జరగలేదు అని చెప్పి. కానీ ఒక వీడియో బయటకు వచ్చింది, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత్ దాడులతో ఎటువంటి నష్టం జరగలేదు, విజయం సాధించామని చెప్పుకునే షహబాజ్ షరీఫ్ బయటది. ఈ నెల 9వ తారీఖున పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ తనకు ఫోన్ చేశారని, భారత్ మిసైల్స్ ప్రయోగించింది నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద అని చెప్పి ఆయన మాట్లాడారు, ఓపెన్ అయిపోయారు. ఒకసారి బయట విందాం. అండి ఇప్పుడు నిన్న दरमियानी रात में तकरीबन 2:30 बजे सिपा सलार जनरल सईद आसिफ मुनीर ने मुझे सिक्योर फोन पे मुझे बताया कि वज़ीर-ए-आज़म साहब, हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल अभी लॉन्च किए हैं, एक नूर खान एयरपोर्ट पे गिरा है और कुछ और दूसरे इलाकों में गिरे हैं।
రైట్. అది ముందేమో మేము గెలిచామని చెప్పి ప్రకటించుకుని ఇప్పుడు అన్యాపదేశంగా చెప్పారని అనుకోను, వ్యూహాత్మకంగానే ఆయన రివీల్ చేస్తూ ఉన్నారు దాడి జరిగింది అని చెప్పి. ఎలా ఉందంటేనండి, నిన్న పాకిస్తాన్ పార్లమెంట్లో పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ విదేశాంగ మంత్రి స్థాయిలో ఉన్న ఆయన నిన్న ఒక టెలిగ్రాఫ్, బ్రిటన్ పత్రిక టెలిగ్రాఫ్ వేసినట్టు ఒకటి చెప్పుకున్నాడు. అందులో ఏంటంటే ఈ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మన రఫేల్ని పడగొట్టేసి అది కాలిపోతున్నట్టు ఫోటో ప్రదర్శించాడు ఆయన. చూడండి ఎంత. తర్వాత మన పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసి ఇదంతా ఇది మిస్ఇన్ఫర్మేషన్, ఇది నిజం కాదు, టెలిగ్రాఫ్ దీన్ని ప్రచురించలేదని చెప్పారనమాట. చూడండి వాళ్ళు ఎంత గాంభీర్యాలు పోతున్నారంటే, వీడియో గేమ్స్ ఒకటి, ఆ వెనకాల బ్యానర్లు పెట్టుకోవడం, ఇలా ఏది నోటుకొస్తే ఏదని చెప్పడం. ఇప్పుడు పాకిస్తానీ ప్రజలు 25 కోట్ల మంది పాకిస్తానీ ప్రజలు ఏంటంటే అసలు పాకిస్తాన్ ఆర్మీని కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ కానీ నమ్మే పరిస్థితిలో వాళ్ళు లేరు. వీళ్ళు ఈ ఆర్మీ ఎస్పెషల్లీ అసిమ్ మునీర్ చేసిన ఒక్క ఫలితంగా సింధు నది మొత్తం నీటి బొట్టు కూడా భారతదేశం రిలీజ్ చేయడం లేదు. మన టెర్రరిస్టులు చేసిందని టెర్రరిస్టులని, ప్రభుత్వాన్ని, ఆర్మీని ఎండగొడుతున్నారు పాకిస్తానీ ప్రజలు. అందుకనే లేదు మనం విజయం సాధించాం, అపజయం పొందలేదు, ఇదంతా అని గాంభీర్యం చెప్పుకుంటున్నారు. కానీ పాకిస్తానీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. వాళ్ళు ఎన్ని చేసినా ఈ బూటకాలని పాకిస్తానీ ప్రజలకు తెలిసింది, అంతర్జాతీయ సమాజానికి తెలిసింది. అదేవిధంగా ఎంతో యుద్ధరంగ నిపుణులు కూడా చెప్తున్నారు పాకిస్తాన్ కుక్కలాగా పారిపోయింది అని. యుద్ధరంగ నిపుణులు చెప్తున్నారు, ఆస్ట్రేలియా యుద్ధరంగ నిపుణులు ఇలాగనమాట, వైమానిక రంగ యుద్ధ నిపుణులు. సో పాకిస్తాన్ ఓటమి అనేది అంతర్జాతీయ సమాజం చూసింది. ఇంకో పెద్ద విషయం ఏంటంటే వాషింగ్టన్ పోస్టు, న్యూయార్క్ టైమ్స్ కూడా నిన్న ప్రచురించాయి. ఏమనంటే ఒక అద్భుత విజయాన్ని భారత్ నమోదు చేసుకుంది అని. రష్యా అంగీకరించింది, ప్రపంచ దేశాలు అంగీకరించింది, కొన్ని దేశాలు కంగ్రాట్స్ కూడా చెప్పినాయి. సో దీన్ని బట్టి ఏంటంటే పాకిస్తాన్ గాంభీర్యాన్ని ఎవ్వరూ పాకిస్తానీలు కూడా నమ్మే పరిస్థితి ఇక్కడ కనపడడం లేదు. పాకిస్తాన్ చైనా నుంచి కొనుగోలు చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ HQ-9 పనిచేయలా. మన మిసైల్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అవి ఆపలేదు, అందుకే అంత డ్యామేజ్ జరిగింది ఎయిర్ బేస్లు, పాకిస్తాన్ ఎయిర్ బేస్ల మీద. సో దీన్ని ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు, పాశ్చాత్య యుద్ధరంగ నిపుణులు పొగుడుతూ ఉన్నారు. మనం చేసిన అటాక్ని పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీద. అసలు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని భారత్ ఏ విధంగా నాశనం చేసింది అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఇది ఒక పెద్ద గేమ్ అండి, యుద్ధం. అంటే మీరు అడిగింది నాకు అర్థమైంది. ఈ యుద్ధం ఎలా జరిగింది, అసలు వాళ్ళ వ్యూహాలు ఎలా ఉన్నాయో చూడండి. ఇప్పుడు మనం ఏం చేసాం, మే 7వ తారీఖున మనం సర్జికల్ స్ట్రైక్, ఇప్పుడు సుమారు 100 మంది టెర్రరిస్టులను చంపేశాం. మురిద్కే, ఈ సియాల్కోటు, ఈ లాహోరు, ఇలా 9 ఈ టెర్రరిస్ట్ క్యాంపులు మనం అటాక్ చేసేసాం. మన యుద్ధ విమానాలు వాళ్ళ సైన్యాన్ని కానీ వాళ్ళ సైనిక సామగ్రిని కానీ ప్రజలను కానీ ముట్టుకోకుండా వచ్చేసింది. వెంటనే తర్వాత 2 రోజులు యుద్ధం నడిచింది అనమాట. 3 రోజులు యుద్ధం నడిచింది, ప్రత్యక్ష యుద్ధం 2 ఆర్మీల మధ్య, ఇటు పాకిస్తాను ఇటు భారత్ అనమాట. ఇక్కడ ఈ పాకిస్తాన్ ఎంత ఎత్తులేసిందంటే ఈ టర్కీ, అక్కడ అజర్బైజాను అర్మేనియాల మధ్య యుద్ధం జరిగింది, చిన్న దేశాల మధ్య. ఆ టైంలో అజర్బైజాన్ని టర్కీ సపోర్ట్ చేసింది. టర్కీ తన డ్రోన్స్ ద్వారా, ఈ డ్రోన్స్ ద్వారా సపోర్ట్ చేసి అర్మేనియా దేశాన్ని పాపం మోసం చేసి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పడగొట్టేసింది. ఇదే వ్యూహాన్ని ఇక్కడ టర్కీ డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ అమలు జరిపింది. ఈ టర్కీ సైనికులు కూడా పాకిస్తాన్ వచ్చారు. ఆ 8వ తారీఖు నైట్ని మన మీద ఏం జరిగిందంటే వీళ్ళు అదే వ్యూహాన్ని ఇక్కడ అమలు జరిపితే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఎస్పెషల్ ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400లు వాళ్ళని తుత్తులు ఏలు చేసి పడేసింది. చేసి మన భారతదేశం ఇప్పుడు యుద్ధరంగ నిపుణులు చెప్తున్నారు, స్పెన్సర్ అనే యుద్ధరంగ నిపుణులు చెప్తున్నారు, అమెరికన్ యుద్ధరంగ నిపుణులు. ఆయన ఏమంటున్నారంటే ఆయన జరిగినట్టు చెప్పారన్నమాట. అదే రోజు భారతదేశం ఏం చేసిందంటే మన డ్రోన్ని, ఎస్పెషల్లీ ఆరోప్ అనే డ్రోన్లు ఈ ఆస్ట్రేలియా నుంచి మనం తెచ్చుకున్నాం. ఒక డమ్మీ యుద్ధ విమానాలని ఏం చేసిందంటే ఆకాశంలో పంపించింది సిగ్నల్స్ ద్వారా. డమ్మీ విమానాలు కూడా ఉండవు, లేజర్ ఇవన్నీ ఉపయోగించి సిగ్నల్స్ ద్వారా పంపించేటప్పటికి ఏదో యుద్ధ విమానం వస్తున్న ఒక సిగ్నల్ వాళ్ళు పంపిస్తామన్నమాట. వెంటనే పాకిస్తాన్ ఏం చేసింది, వాళ్ళ HQ-9 వాళ్ళ యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని యాక్టివేట్ చేసేసింది. యాక్టివేట్ చేయగానే అక్కడి నుంచి మిసైల్స్ ఇవి రావడం మొదలుపెట్టింది. వెంటనే భారత వైమానిక వ్యవస్థ ఏం చేసింది, ఎక్కడి నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేస్తుందో కరెక్ట్గా ఐడెంటిఫై చేసేసి వెంటనే మన రఫేలు, మనం ఉపయోగించిన మిసైల్స్ బ్రహ్మోసు, స్కాల్ఫ్, మెటియోరు, అదేవిధంగా మేజ్ అనే ఒక వీటిని ఉపయోగించేసి, ముఖ్యంగా బ్రహ్మోస్ ఉపయోగించి వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ను పేల్చిపడేసాం.
ఈ డమ్మీ యుద్ధ విమానాల సిగ్నల్స్ పంపి వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడుందో గుర్తించి వాటిని పేల్చి పడేసామండి, ఈ లాహోర్ దగ్గర ముఖ్యంగా. అంతే, పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం ఫెయిల్యూర్ అయ్యేటప్పటికీ మన యుద్ధ విమానాలు ఇంక ఏ ప్రాబ్లం లేదు కదా, ఏ మిసైల్ మనల్ని అడ్డుకోదు. వెంటనే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ అంతా 7,96,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని మొత్తం డామినేట్ చేసి మొత్తం 12లో ఒకదాన్ని ఉంచి 11 ఎయిర్ బేస్ని నాశనం చేసేసాం. అదే ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని చెప్పే నూర్ ఖాన్ ఇలాంటి ఎయిర్ బేస్లన్నిటినీ నాశనం చేసాం అనమాట. ఇది అద్భుతమైన వ్యూహం అండి, చాలా సూపర్ వ్యూహం. 21వ శతాబ్దం యుద్ధం. పాశ్చాత్య దేశాలు ఆశ్చర్యపోయిన భారతదేశ వ్యూహాన్ని చూసి. దీంట్లో పార్టిసిపేట్ చేసిన ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్న, రష్యా నుంచి తెచ్చుకున్న ఆయుధాలే కాకుండా స్వదేశీయే మన ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉందండి. ఈ ఆయుధాలతో వాళ్ళ వ్యూహం, అంటే ఆయుధాలు ఎంత గొప్పవి ఉన్నాయని కాదు, వ్యూహం కూడా అంత గొప్పదై ఉండాలి. ఎందుకంటే అటు పాకిస్తాన్ కూడా తక్కువ అంచనా వేయకండి, కానీ దాన్ని బోర్లా పడిచ్చాం, బురిడీ కొట్టించామన్నమాట. సో అద్భుతమైన వ్యూహంతో వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాశనం చేసి పడేసాం అనమాట. అందుకని టర్కీ ఫెయిల్ అయిపోయినట్టే, చైనా ఫెయిల్ అయిపోయినట్టే, ఇక్కడ పాకిస్తాన్ ఫెయిల్ అయిపోయినట్టే, అజర్బైజాన్ 4 దేశాలను ఏకచిత్తాన్ని ఓడించేసామండి. ఇది అద్భుత విజయం, అద్భుతమైన వ్యూహం అని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్కి యుద్ధంలో సపోర్ట్ చేసింది టర్కీ, చాలా ఓపెన్గా చేసింది, డ్రోన్లను కూడా సరఫరా చేసింది, కొంతమంది సైనికులను కూడా పంపించిందట ఈ యుద్ధంలో. ఎందుకంటే ఒక 2 టర్కీ జవాన్లు కూడా మృతి చెందారు కాబట్టి. సో టర్కీని చాలామంది బ్యాన్ చేస్తున్నారు, బాయ్కాట్ టర్కీ అనే నినాదం భారత్లో పెరుగుతోంది. ఓకే, ఇక 2 ముస్లిం యూనివర్సిటీలు టర్కీతో ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి, భారత్కు చెందిన ముస్లిం యూనివర్సిటీలు. అంటే భారతదేశంలోని ముస్లింలు మతం కంటే దేశమే ఎక్కువ అని అనుకుంటూ ఉన్నారా? ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఇది మన మీడియా అవి చాలా అంతగా పట్టించుకోలేని ఒక మంచి విషయాన్ని మీరు బయటకు తీశారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం సెక్యులర్ రాజ్యం, సెక్యులర్ మతతత్వం లేని రాజ్యాంగం అనమాట భారతదేశం. అటు పాకిస్తాన్ మతతత్వం, అది ద్విజాతి సిద్ధాంతాన్ని ఉంది, మనం సెక్యులరిజంతో వెళ్తున్నాం. నిన్న జరిగింది ఏంటంటే జమియా ఇస్లామియా యూనివర్సిటీ, ఢిల్లీ దగ్గర ఉండే యూనివర్సిటీ, నోయిడా దగ్గర యూనివర్సిటీ, హైదరాబాదులో ఉన్న అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ, 2 ముస్లిం యూనివర్సిటీలు. ఇవి మైనారిటీ సంస్థలు నడిపే యూనివర్సిటీలు. రాజ్యాంగపరంగా ఆర్టికల్ 25, 26, 27 ప్రకారం మతాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట, వాడి రాజ్యాంగ రక్షణ ఉంది. ఆ యూనివర్సిటీని నిన్న ఏం చేసినాయి అంటే, టర్కీ ఇంకో ముస్లిం దేశానికి సపోర్ట్ చేస్తే ఇక్కడ మహారాష్ట్ర వీళ్ళు యాపిల్ ఇవన్నీ బహిష్కరించారు. కానీ ముస్లిం యూనివర్సిటీలు అయ్యి ముస్లిం దేశానికి వ్యతిరేకంగా వాళ్ళ ఒప్పందాలన్నీ క్యాన్సిల్ చేసుకుంది. ఇది మనకు చెప్తుంది, ఏం చెప్తుందంటే భారతీయ ముస్లింలకి కావాల్సింది ఫస్ట్ భారతదేశం, ముస్లిం మతం కాదు. కొంతమంది క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు భారతీయ ముస్లింని కొన్ని అంటూ ఉంటారు. నేను ఎప్పుడు దాన్ని అంగీకరించను. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తాను, దీనికి ప్యారలల్ కూడా చెప్తాను. ఒక పెద్ద తత్వవేత్త మాట్లాడతారు, పేరు కూడా నేను చెప్తాను. భారతదేశం పాకిస్తాన్తో ఇప్పటివరకు 4 యుద్ధాలు చేసింది, ఇది 5వ యుద్ధం పక్కన పెట్టండి. ఈ 4 యుద్ధాల్లో 1965 యుద్ధం విపత్కర పరిస్థితులు చేశారు. 62లో చైనాతో ఓడిపోయి విపత్కర పరిస్థితులు లాల్ బహదూర్ శాస్త్రి గారు నడిపించారు. ఇప్పుడు మనం చాలా శక్తివంతం, మనకెంత అండి పాకిస్తాన్. కానీ 1965లో లాల్ బహదూర్ శాస్త్రి గారు యుద్ధం చేసినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశమంతా తిరిగి ఓకే అమ్మల నుండి సింధూరం పోగొట్టుకున్నట్టు తాళులు ఇచ్చారు. చూడండి, సావిత్రి హీరోయిన్ కూడా తాళి ఇవ్వడం సినిమాలో కనపడద్ది. అలా రాజమండ్రి ప్రాంతంలో, ఎందుకంటే సుసంపన్నంగా ఉంటుందని, భారతదేశం అంతా అలా తిరిగి తాళులు కూడా బంగారం తీసుకెళ్ళి ఆయుధాలు కొన్న దేశం అనమాట ఆ టైంలో. చాలా విపత్కర పరిస్థితులు, ఒక పక్కన కరువు, ఇందిరా చనిపోయిన తర్వాత, నెహ్రూ చనిపోయిన తర్వాత నాయకత్వం కూడా లేదు, లాల్ బహదూర్ శాస్త్రి నాయకత్వం అప్పుడు అంగీకరించలేదు కూడా. ఇలాంటి పరిస్థితులు యుద్ధం చేసాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఇంత విపత్కర పరిస్థితులు యుద్ధం చేసేటప్పుడు సుమారు 20% ఉన్న ముస్లిం పాపులేషన్ ఎప్పుడైనా భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడిందా? ఇది మాట్లాడతారు. 4 యుద్ధాల సమయంలో ఇంకో ముస్లిం దేశానికి ఆపోజిట్గా సపోర్ట్గా భారతీయ ముస్లింలు ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడలేదు. అంటే భారతీయ ముస్లింలు దేశభక్తులు అనడానికి ఉదాహరణ ఈ 2 యూనివర్సిటీలు సపోర్ట్ చేయడం అనేది. ఎంతో గొప్ప చరిత్ర అండి. మీరు చాలా విషయం, నేను ఒకసారి హంపి వెళ్ళాను. హంపి వెళ్తే అక్కడ ఒకటి ఉంటుందన్నమాట, లోపల ఉన్నప్పుడు శ్రీకృష్ణదేవరాయల ఆర్మీ అందులో ఉన్న ముస్లింలు ఇంకో ముస్లిం ప్రభులకు సహకరిస్తా, అది దేశం లోపల జరిగిందనమాట, బేజాపూర్ సుల్తాన్ వెలాగా. అక్కడికి వెళ్తే అలా ఉంటుంది అనమాట, దాన్ని ఆసరాగా చూపుతారు. కానీ ప్రస్తుత భారత రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగం. ఇక్కడ ఏ మతమైనా, వాళ్ళు ఏ మతానికి సంబంధించిన అవలంబికులైనా
వాళ్ళకి ఫస్ట్ కావాల్సింది భారతదేశం అనే ఒక ప్రబల ఉదాహరణనే నిన్న ఈ 2 ముస్లిం యూనివర్సిటీలు టర్కీతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వల్ల కనిపిస్తుందండి. ఇది భారతీయత, దిస్ ఈజ్ వాట్ ఇండియన్ డిఎన్ఏ అని నేను చెప్తానండి. రైట్. ఆపరేషన్ సింధూర్ సమయంలో పహల్గాం దాడి జరిగిన తర్వాత ప్రతిపక్షాలన్నీ కూడా మోదీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మేము సపోర్ట్ చేస్తాం అన్నారు. దేశమంతా ఒక్కటిగా ఉంది, ఇప్పటికీ దేశమంతా ఒక్కటిగానే ఉంది. కానీ వార్ పాలిటిక్స్ స్టార్ట్ అయిపోయినాయి. తిరంగా యాత్ర అంటూ భారతీయ జనతా పార్టీ మొదలుపెట్టింది. వాస్తవంగా అది ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు చాలామందికి ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎన్డీఏ నాయకులు మాత్రమే దీనిలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. నిన్న మీకు తెలుసు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్లో పార్టిసిపేట్ చేశారు. అట్ ది సేమ్ టైం మోదీ ట్రంప్ మాట్లాడిన మాటలకి రియాక్ట్ అవ్వాలి, సమాధానం చెప్పాలి అంటూ జై హింద్ యాత్ర అని కాంగ్రెస్ స్టార్ట్ చేసింది. ఏంటండి తిరంగా యాత్ర వర్సెస్ జై హింద్ యాత్ర? వార్ పాలిటిక్స్ స్టార్ట్ అయిపోయినాయి అప్పుడే. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత బీజేపీ అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఈ విజయం మాదే, ఈ విజయాన్ని ప్రజల్లో తీసుకెళ్దాం, ఇది దేశభక్తిని రగిలిద్దామని వాళ్ళు తిరంగా 11 రోజుల తిరంగా యాత్ర దేశవ్యాప్తంగా పెట్టారు. నేను ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది, విజయవాడ, హైదరాబాద్లో కూడా ఈరోజు జరుగుతుందండి. దానికి అక్కడ ఏమిటంటే కాంగ్రెస్ జయరాం రమేష్ గారు అంటున్నారు నిన్న, మీరు ఆపరేషన్ ఆర్మీ యొక్క విజయాన్ని మీ ఖాతాలో వేసుకోకండి, పొలిటికల్ మైలేజ్ కోసం బీజేపీ ప్రయత్నిస్తుంది అని కాంగ్రెస్ మాట్లాడింది. అదేవిధంగా కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు కూడా ఒకటి మాట్లాడారు, మీరు ఆర్మీ విజయాన్ని మీ ఖాతాలో వేసుకుంటున్నారు. 2 పహల్గాం దాడి వెనకాల ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది, చాలా తప్పులు కూడా జరిగాయి. పాకిస్తాన్ యుద్ధం జరిగేటప్పుడు కూడా కొన్ని తప్పులు జరిగినాయి. కానీ విదేశాంగ నీతి మనకున్న ఒక సాంప్రదాయం ప్రకారం యుద్ధ సమయంలో మేము రాజకీయాలు చేయలేదు. కానీ ఇప్పుడు సమాధానం చెప్పండి, ప్రత్యేక పార్లమెంటు సమావేశం పెట్టండి, మోడీ గారు మీరు మౌనం వహించండి, మౌనాన్ని వేడండి, ట్రంప్ గారు మాట్లాడేదానికి మీరు సమాధానం చెప్పండి అని కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా బయటకు వచ్చి ఆయన కూడా తిరంగా యాత్రకు ఆపోజిట్గా జై హింద్ యాత్ర మొదలుపెట్టారన్నమాట. ఇక్కడ విషయం ఏంటంటే బీజేపీ చేసేది ఏదైనా, ఒక బీజేపీ అధికార పక్షం ఆ సమయంలో యుద్ధం జరిగితే దాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఇప్పుడే కాదండి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఉంది. లాల్ బహదూర్ శాస్త్రి గారు వేసుకోలేదు, కానీ ఇందిరాగాంధీ గారు 1971 యుద్ధంలో సాధించిన విజయాన్ని తమ పార్టీ కోసం వాడుకున్నారు. కాదు అనడం నేను అన్ను, చాలా పార్టీలు వాడుకుంటాయి, ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నది తీసుకునే నిర్ణయం మీద అది యుద్ధంలో విజయం అని ఆధారపడి ఉంటుంది. కానీ మొత్తం విజయం మాదే అని చెప్పుకోవడంలో మాత్రం పొలిటికల్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇది పొలిటికల్గా గెయిన్కి వెళ్ళినప్పుడు ప్రతిపక్షాలు కూడా ఏం చేస్తాయి, లేదు దాంట్లో ఉన్న తప్పులను బయట పెడుతూ వెళ్తుంది. ఇది కాంగ్రెస్ చేస్తుంది. ఇక్కడ నేను ఒకటే విషయాన్ని మాట్లాడదలిసాను, రాజకీయాలకి మూలం రాజ్యాంగం ప్రకారం అధికార పక్షం మా విజయాలని చెప్పుకుంటుంది, రాజ్యాంగం ఇచ్చిన అధికారం. ప్రతిపక్షం ఏం చేయాలి, ప్రతిపక్షం అధికారంలో ఉన్న పక్షం చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతూ ఉండడమే ప్రతిపక్షం పని. ఈ 2 కాంగ్రెస్ చేసేది కరెక్టే, బీజేపీ చేసేది కరెక్టే, నేను కాదను. కానీ ఈ రాజకీయంగా ఉండే సౌలభ్యం అనేది మొత్తం మన యాక్చువల్ పర్పస్ని నాశనం చేయకూడదు. ఇక్కడ కాంగ్రెస్ని నేను ఈ విషయంలో పొగుడుతాను, ఎందుకంటే ఈ యుద్ధ సమయంలో పూర్తి సపోర్ట్ వహించింది, అద్భుతం చేసింది. అది ఇప్పుడే కాదండి, ఈవెన్ వాజ్పేయి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ యుద్ధం చేసేటప్పుడు కూడా వాజ్పేయి గారు అప్పుడు జనతా పార్టీలో సపోర్ట్ చేశారు. ఇందిరాగాంధీ తరపున ఇందిరాగాంధీ పంపిస్తే యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి భారతదేశం తరపున మాట్లాడారు. అదేవిధంగా ఎప్పుడు యుద్ధం చేసిన కార్గిల్ వార్ సమయంలో అంతే, ముందు అంతే. ప్రతిపక్షాలన్నీ ప్రతిపక్షాలు వేరు కాదు యుద్ధ సమయంలో అనే ఒక సాంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. ఈ విధంగా 16 ఆల్ పార్టీ మీటింగ్ అని జరిగింది. ఇప్పుడు యుద్ధం అయిపోయింది కాబట్టి రాజకీయాలు మొదలైంది. బట్ ఈ వార్ పాలిటిక్స్ని ప్రజలను కన్ఫ్యూజ్ చేసేటట్టు ఉండకూడదు. ఈ ఆరోపణలు ఏదైనా నిజాన్ని చెప్పేటట్టు ఉండాలి. ప్రభుత్వం కూడా తన యొక్క నిజాలు, ఇప్పుడు పహల్గాంలో ఇంటెలిజెన్స్ వైఫల్యం జరిగింది కాబట్టి వాళ్ళు అటాక్ చేశారు, అక్కడ వైఫల్యం జరిగింది. ఎందుకంటే అక్కడ ఎందుకు టెర్రరిస్టులు 22 కిలోమీటర్ల పాటు వచ్చి పహల్గాంలో దాడి చేశారు అంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఎందుకు లేరు, ఆర్మీ ఎందుకు లేదు అనేది చాలా పెద్ద ప్రశ్న. అది కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది, దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దాని నుంచే కదా మళ్ళీ ఇలాంటి దాడులు జరగకుండా గుణపాఠాలు నేర్చుకునేది. కాబట్టి ఈ తిరంగా యాత్ర ఈజ్ రైట్, దాని ఆపోజిట్ జై హింద్ యాత్ర రైట్. బట్ పాలిటిక్స్, కాంపిటేటివ్ పాలిటిక్స్ రాజ్యాంగబద్ధంగా ఉన్నంత వరకే మనకు పర్వాలేదు. రైట్. రాజకీయ పార్టీలు ప్రతి విషయాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికే ట్రై చేస్తాయి, తప్పు లేకపోవచ్చు. కానీ కొంతమంది నాయకులు మాత్రం ఈ సమయంలో నోటి దురుసును, చెప్పాలంటే నోటి దోలు అంటారు దాన్నే. ఎందుకంటే ఒకవైపు
మొత్తం ప్రపంచానికి తెలిసింది భారత సైనిక సత్తా ఏంటి అనేది. భారతీయులందరూ కూడా గర్వంతో, విజయ గర్వంతో సంబరాలు చేసుకుంటూ ఉన్నాం. చాలామంది సమాజ్వాదీ పార్టీకి చెందిన నాయకులు, అధికార పార్టీ భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు, అలాగే కాంగ్రెస్కు చెందిన నాయకులు కూడా ఈ ఆపరేషన్ సింధూర్ మీద, ఆ ఆపరేషన్లో పాల్గొన్న సైనిక అధికారుల మీద కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీకు తెలుసు, అవి దేశం అంతా ఫాలో అయింది, విమర్శించింది కూడా. విజయ్ షా, భారతీయ జనతా పార్టీకి చెందిన మధ్యప్రదేశ్ మంత్రి, అలాగే జగదీష్ దేవడా, మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అలాగే సమాజ్వాదీ పార్టీకి చెందిన రామ్ గోపాల్ యాదవ్ అండ్ కర్ణాటకకు చెందిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మంజునాథ్ అంటూ ఉన్నారు, నథింగ్ వాజ్ డన్, ఓన్లీ షో ఆఫ్ అంటూ ఉన్నారు. ఏంటిది, రాజకీయ నాయకులు ఎందుకు ఇలాగ నోరు జారుతూ ఉన్నారు అంటే ఏం చెప్తారు? ఈ విజయ్ షా, ఈ దేవడా, వీళ్ళు ఎస్పీ ఆవిడ కురేషి, సోఫియా కురేషి యొక్క క్యాస్ట్ కోసం మాట్లాడుతున్నారు. వీళ్ళకి కావాల్సిన క్యాస్ట్లు, మతాలు, ఈ రాజకీయ సౌలభ్యాలు, ఇవి వాళ్ళు ఎవరే మాట్లాడారు, ఏం మాట్లాడారని చెప్పడం లేదు. నేను ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలండి. భారతదేశంలో కొన్ని వేల మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వందల మంది ఎంపీలు ఉన్నారు. అసలు వీళ్ళ రోల్ ఏంటి? అసలు వీళ్ళు ఎందుకు ఇంత అవగాహన రాహిత్యంతో, అందరూ కాదు కొంతమంది. ఈరోజు నేను ఒకటి ప్రశ్నిస్తున్నానండి. భారత పార్లమెంట్లో ఉన్న, లోక్సభలో ఉన్న 545, రాజ్యసభలో ఉన్న 245 మెంబర్స్లో ఎంతమందికి రాజ్యాంగం అంటే తెలుసు? నేను అదే ప్రశ్నిస్తున్నా. ఎంతమందికి రాజ్యాంగం సజీవ రాజ్యాంగం అని తెలుసు? ఎంతమందికి భారత సంస్కృతి మీద, చరిత్ర మీద అవగాహన ఉందని ప్రశ్నించవలసిన సమయం ఆసనమైంది. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే మాటలనే భారతదేశంలో ఉన్న కోటాను కోట్ల మంది స్కూల్ పిల్లలు చూసి నవ్వుకుంటున్నారు. వాళ్ళు ఏం నేర్చుకోవాలి? నిన్న ఒక టీచర్ చెప్తున్నారనమాట, అది చాలా వైరల్ అయిందండి. ఒక టీచరు క్లాసులో చిన్న పిల్లలకి, ఒక 5th గ్రేడ్ ఉన్న పిల్లలకి మన S-400 సిస్టమ్ ఏం పనిచేసింది, ఎంత బాగా పనిచేసింది, ఇలాంటివి మీరు కూడా తయారు చేయగలరు, అబ్దుల్ కలాంలో మీరు అవ్వగలరని ఒక అద్భుతమైన ప్రసంగం చేస్తే అది వైరల్ అయింది. ఒక టీచర్ పిల్లలకు బోధించవలసిన అవసరం, ఆ టీచర్ లాగానే మన ప్రజాప్రతినిధులు, మనకు భారతీయులకు మాట్లాడాలి. వీళ్ళు బాగా పోరాడిన ఆర్మీ జనరల్ యొక్క క్యాస్ట్ ఏంటని అడుగుతున్నారు, మతం ఏంటని అడుగుతున్నారు. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మన ఆడపడితే వాళ్ళ సిస్టర్ అంట. ఏంటండి ఇది? అసలు ఏం మాట్లాడుతున్నారంటే, వాళ్ళు సైకలాజికల్గా ఎలా ఉంటారంటే, మేము ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేము స్వతంత్ర రాజ్యాల ప్రభువులు, మేము తిరుగులేని వాళ్ళం, ఇంకా మేము ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎలక్ట్ అయిపోతే, మంత్రులు అయిపోతే మాకు సర్వం నాలెడ్జ్ తెలుసు అని ఒక సైకలాజికల్గా అలా ఉపేక్ష ధోరణి కనిపిస్తుంది, గర్వం కనిపిస్తుంది. అంతేకాని రాజ్యాంగం ఇప్పుడు దాకా నేర్చుకోలేదు, రాజ్యాంగం అంటే ఏంటో తెలుసుకుందాం, రాజ్యాంగ పీఠికలు ఏముంది, అసలు భారత రాజ్యాంగ లక్ష్యం ఏంటి, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అంటే తెలియదు, రాజ్యాంగం అంటే అవగాహన లేదు, రాజ్యాంగం ఎవరు తయారు చేసేవాళ్ళు లేదు, అంబేద్కర్ని తిట్టడమే, మహాత్మా గాంధీని తిట్టడమే, దారుణాతి దారుణంగా. వీళ్ళకి రాజకీయంగా ఏం పైకి వెళ్ళాలి చూడండి. ఒక బీజేపీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ పెట్టిన ఒక ట్విట్టర్ని ఫోన్ చేసి మరీ తీపించవలసిన పరిస్థితి వచ్చింది. ఒక మొన్నే చూడండి ఎంత అవగాహన అసలు యుద్ధం ఏంటి, అక్కడ మోడీ, అమిత్ షాలు, ఈ రాజ్నాథ్ సింగ్లు, ఈ అజిత్ దోవాలు ఎంత కష్టపడుతున్నారు. అజిత్ దోవాల్ రిటైర్డ్ అయ్యి ఒక 10 సంవత్సరాలు